సో, డైలీ మార్నింగ్ మనం లేవంగానే ఫ్రెష్ అయ్యేసి, ఈ హాట్ వాటర్‌లో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాము. ఎవ్రీడే ఇదే మన రొటీన్ ఉంటుంది. జస్ట్ లెమన్ మాత్రం. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఈ గ్రీన్ స్క్రీన్ ఏంటి? అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మన సిస్టము అండ్ మన లైటింగ్. యాజ్ వెల్ యాస్ ఇదొచ్చేసి మనం ఇంకొక లైటింగ్ అండ్ మనం యూజ్ చేసే ట్రైపాడ్. సో, ఇవేంటి అనేది మనం ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే జిమ్‌కి టైం అయితుంది. సో, జిమ్‌కెళ్తూ మాట్లాడుకుందాం. సో, మనం జిమ్‌కి రెడీ అయ్యాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ నార్మల్‌గా నేను ఎవ్రీడే 5-5:30 మధ్యలో లేస్తాను. బై 6కి జిమ్‌లో ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ వర్క్ ఎక్కువగా ఉండి లేవలేకపోతే ఆ రోజు జిమ్‌కెళ్ళకుండా ఈవినింగ్ ఎళ్తాను. సో, కొంచెం లేట్ లేస్తాను. సో, ఇప్పుడు ఫ్రెష్ అయ్యాము. సో, మనం జిమ్‌కెళ్తున్నాము. జిమ్‌కి ఎళ్ళాక కలుస్తాను. మీకింకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అంటే అసలు నా జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను కంప్లీట్‌గా. సో, లెట్స్ గో. జిమ్‌కెళ్దాము. సో, ఇదే ఫ్రెండ్స్ మన బైకు హీరో ఎక్స్‌పల్స్. ఇది నా డ్రీమ్ బైక్ అండి యాక్చువల్లీ. ఇది నా డ్రీమ్ బైక్ ఎందుకు అండ్ నేను దీని మీద ఏం అడ్వెంచర్ చేశాను ఫర్దర్‌గా జెప్తాను. సో, ఇప్పుడైతే మనం జిమ్‌కెళ్దాం. సో, లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ బండి స్టార్ట్ చేసినప్పుడు లేదా ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ అనేది కోల్డ్ స్టార్ట్ చేయాలి. అంటే వెహికల్ స్టార్ట్ చేసి మీరు అలానే ఐడియాలో పెట్టాలి. సో, చెప్పాను కదా అసలు ఈ బైక్ నాకు ఎందుకు స్పెషల్ అంటే నేను అడ్వెంచర్ బైక్ తీసుకోవాలి. టూరింగ్ బైక్. అడ్వెంచర్ బైక్ తీసుకొని ఆ టూరింగ్ బైక్ మీదనే నేను లదాఖ్ వెళ్ళాలి అని నా డ్రీమ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ లదాఖ్ ట్రిప్ కూడా చేశాను. హైదరాబాద్ నుంచి వెళ్ళి లేహ్, లదాఖ్, జమ్మూ కాశ్మీర్ మొత్తం సోలోగా తిరిగాను. అది నా డ్రీమ్ అనేది ఉండే. ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. Om zimam zimam bing bing boom. तार चिपक गई छाती से om zimam zimam दिन सस्ते न से दिन कसे कौन कसे कौन कसे कौन कसे कौन कसे कौन कसे कसे कौन कसे कौन कसे कौन कसे అందుకే ఈ బైక్ నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్స్. సో, వెహికల్ అనేది బండి ఫుల్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం జిమ్‌కెళ్దాం. వెళ్తూ మాట్లాడుకుందాం. సో, అక్కడ మా మిసెస్ బాయ్ చెప్తున్నారు. సో, లెట్స్ గో టు ద జిమ్. సో, మొత్తానికి మనం జిమ్ దగ్గరికి రావడం జరిగింది. పైకెళ్దాం. నేను జిమ్‌లో ఎందుకు జాయిన్ అయ్యాను? ఎందుకు జిమ్ చేస్తున్నా అనేది కూడా మొత్తం మాట్లాడుకుందాం. సో, లెట్స్ గో. ఇది నేనెళ్ళే జిమ్ వచ్చేసి ప్రో ఫిట్‌నెస్ ఫ్రెండ్స్. నేను అసలు నా ఆఫీస్ దగ్గరలో ఉండేటట్లు చూసుకున్నాను. సో, అన్ని విధాలుగా కంఫర్టబుల్ ఉండేటట్లు. ఈరోజు అసలు వర్కౌట్స్ ఏమి ఉన్నాయి మనం జిమ్‌లో ఏం చేసాం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇదే ఫ్రెండ్స్ మన జిమ్ ఎంట్రన్స్. వచ్చేసి మన షూస్ ర్యాక్స్. సో, జిమ్ కంప్లీట్‌లీ ఓపెన్ ఉంది. ఇది వచ్చేసి రన్నింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్. మనది ఏంటంటే యాక్చువల్ బయోమెట్రిక్. సో, కంపల్సరీ పర్సన్ ఉన్నారు. ఇది మన హాయ్ బ్రో. హాయ్ బడీ. మై బడ్డీ ఫంక్షనల్ ట్రైనర్. హాయ్ ప్రాచి. హౌ ఆర్ యూ? షీ ఈస్ ప్రాచి మై జిమ్ మేట్. అండ్ ఫైనల్లీ స్మృతి. హౌ ఆర్ యూ బ్రో? Good. షీ ఈస్ మై ఫ్రెండ్ స్మృతి. హాయ్. హాయ్ చెప్పు. మిగతాది మనం జిమ్ చేస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో, ఇప్పుడు వచ్చాం కదా. సో, వార్మప్ చేసుకొని జిమ్ स्टार्ट करते हैं। ये हमारा शमशेर सर है, जिम का ओनर है। साथ में मेरे लिए बहुत एंटरटेन करता है सर। हाँ सर, सच बोलो सर, मैं कैसा जिम करता हूँ और क्या हाल है? वेरी गुड, बहुत अच्छा। कितना वेट लॉस कर लिया? मैं 22 kgs లాస్ हो गया सर. ऐसे ही लेता हूँ। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మన కోచ్ వస్తాడు ఒక 10 మినిట్స్లో. కోచ్ వచ్చాక మనము కోచ్ వచ్చేలోపు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. అలా వార్మప్ చేసుకుంటాం. సో, ఈయన మా కోచ్. కోచ్ శంకర్. నేను 3 మంత్స్లో 22 kgs తగ్గడానికి ఆయన నాకు ఇచ్చిన మోటివేషన్కి అసలు
చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. బట్ ఎప్పుడు మాటల్లోనే కాకుండా అప్పుడప్పుడు చేతల్లో కూడా చెప్తుంటాను. సో కోచ్ నిజం చెప్పండి, 3 మంత్స్‌లో 22 కేజీస్ తగ్గానా లేదా? అసలు నేను ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాను? జెన్యూన్‌గా వీడియో కోసం కాకుండా జెన్యూన్‌గా చెప్పండి. రిజల్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. వ్యక్తి కన్సిస్టెంట్గా డైట్, కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. దానికి నిదర్శనమే మన నవీన్. నేను ఎక్కడన్నా నార్మల్‌గా ఏమన్నా ఇంజెక్షన్స్ గానీ, టాబ్లెట్స్ గానీ ఏమైనా ఏసుకోవడం జరిగిందా? ఎలాంటి సప్లిమెంట్ యూజ్ చేయలేదు. జెన్యూన్గా నార్మల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేశాడు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఎక్సర్సైజ్ చేశాడు. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈరోజు మన వర్కౌట్స్ వచ్చేసి పుష్ డే ఫ్రెండ్స్, అంటే లెగ్స్ షోల్డర్ ఏం చేస్తామో కూడా చూద్దాం. ఇప్పుడే మన జిమ్ సెషన్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నేను ఎందుకు జిమ్కి వస్తున్నాను, సో మార్నింగ్ అసలు జిమ్కి వచ్చి ఏం అచీవ్ చేశాను, జిమ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. సో నేను ఫిబ్రవరిలో చాలా ఓవర్ వెయిట్ అనిపించాను నాకు. అంటే నన్ను నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఎప్పుడైతే ఫిబ్రవరికి వచ్చేసరికి 82 కేజీస్ ఉన్నాను. సో అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ లాస్ కావాలి అండ్ ఫిట్గా ఉండాలి అని చెప్పేసి. సో అప్పుడు నేను ఇప్పుడు మీరు చూస్తున్న శంకర్ కోచ్ ఉన్నారు కదా, సో అతను వచ్చి కలవడం జరిగింది. సో అలా నేను ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. సో నేను ఫిబ్రవరి 20కి జిమ్లో జాయిన్ అయ్యాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం నవంబర్లో తీస్తున్నాం కదా, సో మీరే చూడొచ్చు నేను 22 కేజీస్ తగ్గాను జస్ట్ 3 మంత్స్లో. ఇది అంతా ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే చేశాను. ఎలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయలేదు, ఫ్యాట్ లాసర్ అని ఫ్యాట్ బర్నర్ అని లాంటి ఏం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మంత్లో నేను లాస్ అయిన వెయిట్ వచ్చేసి ఓన్లీ 2 కేజెస్ మాత్రమే. 2 కేజెసే తగ్గాను, బట్ ఎక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏదైనా చేయాలి అనుకుంటే కంపల్సరీ చేస్తాను అని చెప్పేసి. సో మెయిన్గా వచ్చేసి డైట్, ఇంత ప్రాపర్ డైట్. అంటే నేను డైటిషియన్కి కూడా ఒక పర్సన్ పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు నాకు ప్రోటీన్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి మీల్ డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు. అని నేను ఆ మీల్స్ తినేవాడిని. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ అట్లీస్ట్ ఒక 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఇంట్లో చేస్తారా, జిమ్లో చేస్తారా, మీ ఇష్టం. ప్రాపర్ డైట్. డైట్ అంటే ఏదో స్పెసిఫిక్గా నేను బయటకు వెళ్ళి తెచ్చుకొని తినాలి, పన్నీర్ తినాలి, లేదా చికెనే తినాలి అని లేదు. ఎక్కువగా మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోండి. అండ్ సెకండ్ మంత్ నేను ఆల్మోస్ట్ 10 కేజెస్ తగ్గాను, అండ్ థర్డ్ మంత్ కూడా 10 కేజెస్ తగ్గాను. రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ కన్సిస్టెన్సీగా నేను జిమ్కి వచ్చేవాడిని. మార్నింగ్ వచ్చేసి వెయిట్ లిఫ్ట్ చేసేవాడిని అండ్ ఈవినింగ్ వచ్చేసి కార్డియో వేసేవాడిని. సమ్ టైమ్స్ రివర్స్ కూడా చేసేటోని, లేదనుకోండి 2 కలిపి చేసేటోని, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో మనిషి అనుకుంటే ఏదైనా అవుతుంది. మీరు ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు, మీకు ఎలాంటి బాడీ కండిషన్ ఉన్నా సరే. అండ్ మీకు నేను అంతకుముందుకు ఎంత వెయిట్ ఉండే, ఇప్పుడు ఎంత వెయిట్ ఉండే ఫోటో కంపారిజన్ కూడా పెడతాను, మీరు చూడవచ్చు. సో మనం జిమ్ నుంచి ఇంటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు ఒకసారి నా స్టూడియో రూమ్ చూపిస్తాను చూడండి. ఇది మన స్టూడియో రూమ్. అంటే నేను ఇంట్లోనే స్టూడియో సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చిన్నది. నేను ప్రజెంట్ 2 లైట్లు యూస్ చేస్తున్నాను. RL19 అని చెప్పి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒకటి ఇది అండ్ ఒకటి ఇది. అండ్ ఇది నేను యూజ్ చేసే ట్రైపాడ్. కలర్స్ కూడా చూడవచ్చు. ఇంతకుముందు మీరు పాత వీడియోలో చూడవచ్చు, కొన్ని వీడియోస్లో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇది నా టేబుల్. కరెక్ట్ చెప్పాలి అంటే యాక్చువల్లీ నా ఇన్సూరెన్స్ ఆఫీస్ కూడా ఇదే ఇంతకు ముందుకు. ఇప్పుడు ఒక చిన్న ఆఫీస్ పెట్టాము విచ్ ఈస్ వాక్-ఇన్ కస్టమర్స్ కోసం. అది కూడా నీకు ఫర్దర్గా చూపిస్తాను. మనం గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ కోసం గట్నే ఏమైనా కావాలి అంటే. సో ఇక్కడ మీరు కీబోర్డ్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ నాకు కీబోర్డ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ నేను మల్టీ కలర్స్ కీబోర్డ్ యూజ్ చేస్తుంటే ఎవ్రీ 2-3 మంత్స్కి ఫ్యాన్సీ కీబోర్డ్స్ అని చాలా రకాలు ఉన్నాయి. ఈవెన్ ఆఫీస్లో కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది మన సిస్టము. అండ్
నేను ఒక చిన్న మోటివేషన్ కోసం అనేది ఇక్కడ నేను పెట్టుకోవడం జరిగింది. కీప్ అప్ ద గుడ్ వర్క్, హార్డ్ వర్క్ ఈస్ ద ఫార్ములా ఫర్ సక్సెస్, ఆల్వేస్ కీప్ ఏ పాజిటివ్ మైండ్ సెట్, గుడ్ థింగ్స్ టేక్ టైం. నేను బిలీవ్ చేసే మెయిన్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నేను యూజ్ చేసేది వచ్చేసి హెచ్పి సర్వర్ ఫ్రెండ్స్. ఇది నేను సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను ఎడిటింగ్ కోసం అని చెప్పేసి అప్పట్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శివాజీ విగ్రహం, మహారాజ్ శివరాజ్ విగ్రహం. ఇది నాకు ఒక కస్టమర్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళే ముందు కంపల్సరీ నా డేటా అంటే ఈరోజు కస్టమర్స్ ఫాలో అప్ ఏముంది ఏంటి అనేది ఒకసారి ఇక్కడే చెక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఆఫీస్కి వెళ్ళేసి నేను మళ్ళీ ఫాల్స్ కాల్ అప్ చేయడం అవి ఇవి చేస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు అంటే నేను ఇంత ఆర్గనైజ్గా పెట్టుకున్నాను స్టూడియో సెటప్ అనేది. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మన చిన్న స్టూడియో. మీకు ఎలా అనిపించింది ఏంటో కమెంట్లో కమెంట్ చేయండి. ఒక చిన్న స్మాల్గా స్టార్ట్ చేసి నా నీచ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్కి సంబంధించి. సో చూసారా లేదా అనేది తర్వాత మ్యాటర్, కానీ ఇది ఫ్రెండ్స్ మనం సెటప్ చేసుకున్న చిన్న స్టూడియో సెటప్. మీకు ఎలా నచ్చిందో, ఎలా అనిపిస్తుంది అండ్ మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఫ్రెష్ అయ్యాక మీకు నేను మిగతా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఫ్రెష్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి. సో నేను చెప్పాను కదా నేను వెయిట్ లాస్ అయ్యాను అండ్ నేను ప్రాపర్ డైట్ చేస్తాను అని. అసలు నేను నా డైట్లో ఏం తింటాను ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను మీకు చూపిస్తా చూడండి. సో ఎవ్రీ డే కంపల్సరీ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. ఒకటి వచ్చేసి ఫుల్ ఎగ్ ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి ఎల్లో తీసేసాను. అండ్ వచ్చేసి రోల్డ్ ఓట్స్. దీన్ని నైట్ నేను ఓట్స్ తింటాను ఫ్రెండ్స్. అండ్ ఎవ్రీడే ఓట్సే తింటావా అంటే అసలు కాదు ఫ్రెండ్స్. వీక్లీ 4 days ఓట్స్ తింటాను. 2 days వచ్చేసి ఏదైనా ఒక టిఫిన్ లైక్ దోశ కానీ ఇడ్లీ కానీ తింటాను. సండే రోజు వచ్చేసి ఇంట్లో ఏది ఉంటుందో అది తినేస్తాను. సండే ఈజ్ మై డే అన్నట్లు. ఇది రోల్డ్ ఓట్స్లో కొంచెం వే ప్రోటీన్ అండ్ కొన్ని చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ అండ్ ఒక 2 బాదాము, ఒక 2 కాజు డైలీ నైట్ పూట నేను ఇవన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ లేసి తింటాను. సో చెప్తున్నాను కదా ఇది నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేశాక మిగతాది మాట్లాడుకుందాం. అండ్ మీలో కొంతమంది అనొచ్చు నువ్వు ఇవన్నీ వీడియోస్ కోసం చేస్తుండొచ్చు కదా అని చెప్పి. లేదు ఫ్రెండ్స్, నేను వీడియోస్ కోసం ఏం చేయట్లేదు. రెగ్యులర్గా నేను తినే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. ఇంకోటి ఏంటంటే రోల్డ్ ఓట్సే తింటావా వేరే ఏం తినవా అంటే అట్లా ఏమి ఉండదు. చెప్పాను కదా వీక్లీ 4 days మాత్రం ఈ ఓట్సే తింటాను. 2 days వచ్చేసి ఒకవేళ ఇంట్లో దోశ చేస్తే దోశ, లేదనుకుని ఇడ్లీ చేస్తే ఇడ్లీ, ఒకవేళ ఇంట్లో లేదనుకో బయటనైనా సరే టిఫిన్ సెంటర్స్లో తింటాను. సండే రోజు వచ్చేసి యాక్చువల్లీ నేను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతాను ఫ్రెండ్స్. బయట ఫ్రెండ్స్తో వెళ్ళి క్రికెట్ ఆడతాను. సండే ఇస్ మై డే అంటాను నేను. అందుకే వర్క్ బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మొత్తం వీక్ డేస్లో మొత్తం బిజీ ఉంటాం కాబట్టి సండే రోజు నేను క్రికెట్ వెళ్తాను. అండ్ క్రికెట్ ఆడే దగ్గర రాగి జావా పెడతారు అక్కడ బయట. క్రికెట్ అయిపోగానే వచ్చేసి ఒక 2 గ్లాసులు రాగి జావా తాగేస్తాను. బ్రేక్ఫాస్ట్ అక్కడే అయిపోతుంది. ఇంటికి వచ్చేసాం మళ్ళీ సేమ్ ఎగ్స్ మాత్రం కంపల్సరీ ఎవ్రీడే ఉంటుంది. డైలీ ఒక హోల్ ఎగ్ అండ్ ఒక ఎగ్ వైట్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడే మనం టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, వాటర్. నేను ఎవ్రీ డే మినిమం 2.5 liters నుంచి వెళ్ళి 4 liters వరకు అనే వాటర్ తాగడం జరుగుతుంది. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 4 liters వరకు తీసుకుంటాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వాటర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ అట్లీస్ట్ 2 liters అయినా వాటర్ తీసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ మన వాకిన్ కస్టమర్స్ యొక్క ఆఫీస్. చిన్నగా ఉంటుంది. ఓపెన్ చేశాక ఓ ఇది ఫ్రెండ్స్ మన ఆఫీస్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. పైన హోర్డింగ్ అలా చూసారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి కొన్ని కంపెనీ లోగోస్ ఉంటాయి. అండ్ ఇది నా ఆఫీస్. ఈ ఆఫీస్ వచ్చేసి కంప్లీట్లీ వాకిన్ కస్టమర్స్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. ఎందుకంటే యాక్చువల్లీ మనకి 90% బిజినెస్ అనేది మనకి ఇంట్లోకి వెళ్ళే అయిపోతుంది. మన కస్టమర్స్ కాల్స్లోనే అంటే వాట్సాప్ ఈమెయిల్స్లోనే కాల్స్ చేసుకుంటారు. ఇది ఓన్లీ కొత్త ఎవరైతే వాకిన్ వచ్చేసి 2 wheelers ఎక్కువ వాకిన్ వస్తుంది. సో వాళ్ళ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది ఆఫీసు. నేను చెప్పా కదా ఇంత ముందుకు నేను కీబోర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. అందులో ఇది కూడా ఒక కీబోర్డ్. అండ్ ఇది వచ్చేసి పొల్యూషన్. ఇది వచ్చేసి మనది కాదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది పెట్రోల్ బంక్ వాళ్ళది. సో వాళ్ళు ఇక్కడ పొల్యూషన్ సెంటర్ కూడా నడిపిస్తున్నారు. కాకపోతే దీన్ని ఆపరేట్ చేసేది మాత్రం మనమే. సో వాళ్ళకి పొల్యూషన్ చేసేసి ఏదైతే అమౌంట్ ఉందో మనం రెగ్యులర్గా ఇస్తాము. నేను యూజ్ చేసే హెల్మెట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్యానర్. ఇది వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం పెట్టింది రీసెంట్గా. అండ్ ఇది వచ్చేసి నా మెయిన్ మిషన్ ఫ్రెండ్స్, మిషన్ సురక్ష 5X. ప్రొటెక్ట్ ఈచ్ వెహికల్, ట్రస్ట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్యామిలీ సెక్యూరిటీ. ఇది నేను తీసుకునే మిషన్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన యాడింగ్స్, మన దగ్గర ఫాస్ట్ ట్యాగ్ కూడా అవైలబుల్ ఉంది.
సో ఇది నేను చెప్తున్నాను కదా, కంప్లీట్ చిన్నగా ఉంటుంది ఆఫీసు. బట్ ఉన్న స్పేస్లో నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా యూటిలైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంత ముందుకు మనకి ఈ పొజిషన్లో వచ్చేసి మన దగ్గర ఒక ఎంప్లాయీ ఉండేవాడు. సో అతను ఏంటంటే కాల్స్ ఫాలో అప్ చేయడం, వచ్చిన వాకిన్ కస్టమర్స్ని చూసుకోవడం జరిగేది. నేను వచ్చేసి మన రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతున్నారో వాళ్ళని చూసుకోవడం జరిగేది. బట్ తను ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు మన దగ్గర మనం ఓన్లీ ఒకరమే ఉన్నాము. ఎంప్లాయీ కోసం కూడా చూస్తున్నాను నేను, ఎవరైనా ఎంప్లాయీ ఉంటే పెట్టేసుకుందాం అని చెప్పేసి. ఓన్లీ ఇది వచ్చేసి వాకిన్ కస్టమర్స్ కోసమే. సో ఇప్పుడు మనం రాగానే డైలీ మన ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా మనం కాల్స్ ఫాలో అప్ చేయడం కానీ, కొటేషన్స్ ఇవ్వడం కానీ, ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే. ఇంతమందికి ఇప్పుడు ఎంప్లాయీ లేడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని కాల్స్ ఏమైనా వస్తే మాత్రం వెళ్ళేసి ఎంప్లాయీ కస్టమర్స్ని కలవడము అండ్ వాళ్ళ హోమ్ విజిటింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఆఫీస్, చిన్న ఆఫీస్. అండ్ డైలీ ఇక్కడే కూర్చుంటామా అంటే అలా చెప్పలేను ఫ్రెండ్స్. ఒక 2-3 అవర్స్ కూర్చుంటుండొచ్చు, లేదా డే మొత్తం కూర్చుంటుండొచ్చు. ఒకవేళ ఎవరైనా కస్టమర్ హెల్త్ ఇన్సూరెన్స్కి అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం కస్టమర్ ఇంటికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసి అక్కడే పాలసీ క్లోజ్ చేసేసి రావడం జరుగుతుంది. లేదనుకోండి ఇక నాకు అక్కడ ఏం వర్క్ లేదు అంటే వచ్చి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. డైలీ నేను కాల్స్ ఫాలోఅప్ ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. మీలో ఎవరికైనా పాలసీ తీసుకోవాలి అనుకుంటే, అది వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇన్సూరెన్స్, మనం గ్రూప్ మెడికల్ పాలసీలు కూడా చేస్తాము. మీకు ఒకవేళ ఆఫీస్ ఉంది, గోడౌన్ ఉంది, గోడౌన్కి ఇన్సూరెన్స్ చేయమన్నా కూడా మనం ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే మనం కాంటాక్ట్ చేయండి. ఒక్కసారి మీరు ఒక 10 to 15 minutes మనము టైం ఇవ్వడం జరుగుతుంది కస్టమర్తో మాట్లాడాలి. లేదంటే మీరు అపాయింట్మెంట్ ఇచ్చినా సరే, లేదంటే నన్ను అపాయింట్మెంట్ ఇవ్వమన్నా సరే ఇస్తాను. ఒకసారి మీ హెల్త్ కండిషన్ తెలుసుకున్నాకనే మనం కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది వెహికల్ కానీ హెల్త్ కానీ ఏ కంపెనీ బెస్ట్ అండ్ ఏ పాలసీ బెస్ట్ అనేది చెప్పడానికి ఉండదు. ఎప్పుడైనా పర్సన్ టు పర్సన్ కంపెనీ ఏది బెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. తను ఉండే లొకేషన్ బట్టి, లేదనుకోండి తన పీడీ కేసెస్ అనుకోండి, లేదంటే తన ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్కి వచ్చారనుకోండి, తన మేక్ ఏంటి, మోడల్ ఏంటి, క్లైమ్ హిస్టరీ ఏంటి, ఇలా ప్రతిదీ డిఫైన్ చేసి ఏది బెస్ట్ ఉందో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కొటేషన్ కావాలంటే ఇప్పుడే మనకి కాంటాక్ట్ చేయండి. మన నెంబర్ వచ్చేసి ఇక్కడ కింద డిస్ప్లేలో ఇస్తారు, చూడండి. ఇప్పుడు టైం అరౌండ్ 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇంతసేపు కాల్స్ ఫాలోఅప్ చేస్తాను. ఇంకా ఈరోజు ఇక్కడే ఉన్నాను ఆఫీస్లో. ఏంటంటే ఒకటి మన రెగ్యులర్ కస్టమర్ సివి వెహికల్ ఈసీఎల్ ఒకటి ఇన్స్పెక్షన్ చేయాలి. నార్మల్గా అయితే మనము ఇన్స్పెక్షన్ పర్సన్ పంపిస్తాము. ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల ఇన్స్పెక్షన్ పర్సన్ లీవ్లో ఉన్నాడు. మనకు తెలిసిన కస్టమరు, రెగ్యులర్ కస్టమరు. సో మళ్ళీ మండేకి ఎందుకు పోస్ట్ పోన్ చేయడం అని చెప్పేసి నేనే వెళ్తున్నాను ఇన్స్పెక్షన్కి. అండ్ దారిలోనే ఒకటి ఇస్రో నగర్లో ఒకసారి మొన్న కాల్ చేశారు. ఈరోజు యాక్చువల్లీ మనకి 12 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి. మన యూట్యూబ్ వీడియోస్ చూసే కాల్ చేశారు. అలాగే ఆ సార్ని కలిసేసి అండ్ తనకున్న డౌట్స్ క్లియర్ చేసేసి నెక్స్ట్ అట్లానే అటు నుంచి అటు వెళ్ళేసి ఆ వెహికల్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని వస్తాను. వీలైతే వ్లాగ్ అక్కడ చేయడానికి చూస్తాను. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, లేదు అనుకొని మళ్ళీ వచ్చాక వ్లాగ్ చేస్తాను. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము అన్ని పర్సన్నే పంపించి చేయాలి, టైం పడుతుంది అంటే కొన్నిసార్లు మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు సివి వెహికల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి అంటే నార్మల్గా ఏంటంటే మన బిజీలో ఉంటాం కాబట్టి వెళ్ళలేకపోతుండొచ్చు. బట్ సమ్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే బిజినెస్ ఇంపార్టెంట్, సో కస్టమర్ ఇంపార్టెంట్ మనకి. సో అందుకే మనం ఇప్పుడు ఈసీఎల్ అండ్ ఎస్రో వెళ్ళేసి 2 వర్క్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈసీఎల్ వెళ్తున్నాము. సో రన్నింగ్లో ఎలాగో నేను వ్లాగ్ చేయను, వీడియో చేయను. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నానంటే, సో కంపల్సరీ ఎప్పుడైతే లాంగ్ వెళ్తారో, అట్లీస్ట్ ఒక 2-3 kilometers దాటి వెళ్తున్నారు అంటే హెల్మెట్ యూజ్ చేయండి. ప్రతిసారి హెల్మెట్ యూజ్ చేయాలంటే కూడా కొందరు ఇక్కడి నుంచి ఇక్కడికే 6 kilometer కూడా హెల్మెట్ యూజ్ చేయాలి అని అంటారు. సో నార్మల్గా అయితే యూజ్ చేస్తే బెటరు. నేను మాత్రం జనరల్గా 1 kilometer కన్నా ఎబో వెళ్తున్నానంటే కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేస్తాను. సో కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేయండి అండ్ సేఫ్ డ్రైవ్. అక్కడికి వెళ్ళి ఒకవేళ సిచ్యువేషన్ ఉంటే వీడియో చేస్తాను, లేదనుకోండి వచ్చాక వీడియో చేస్తాను. ఈసీఎల్ నుంచి వెళ్ళి ఇప్పుడే ఇంటికి రావడం జరిగింది. అక్కడ మనకి కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. అటు నుంచి అంటే మళ్ళీ అల్వాల్ కూడా వెళ్ళాము. అల్వాల్ అంటే సుచిత్ర వెళ్ళి
ఇంటికి వచ్చాను. వీళ్ళు చాలా మందికి తెలియదు, నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఆ పాప యాక్చువల్లీ ఈ రోజు ఇంట్లో లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో వీడు మా బాబు 4 months మన్విత్. ఇంటికి రాగానే లంచ్ టైంలో ఒక 10-15 minutes వీడితోనే ఆడుకుంటా. నేను నా లంచ్ నేనే ప్రిపేర్ చేసుకుంటా యాక్చువల్లీ, ఎందుకంటే డైట్లో ఉన్నాను కాబట్టి. చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అవుతుంది. సో దాని గురించి కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. ఈ రోజుల్లో లైఫ్ అనేది ఫుల్ బిజీ ఉంటుంది ఫ్రెండ్స్, ఈవెన్ మీదైనా సరే, ఈవెన్ నాదైనా సరే. సో ఫ్యామిలీ కోసం అట్లీస్ట్ డేలో ఒక 1/2 hour అయినా స్పెండ్ చేయండి. పిల్లలు ఉంటే పిల్లలు, పెద్దలు ఉంటే పెద్దలు, ఎవరైనా. నేను అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా టైం స్పెండ్ చేస్తాను. బట్ మా మిస్సెస్ ఓకే 1/2 hour సరిపోదు అంటది. అందుకే చెప్తాను, ఎవ్రీడే లంచ్ రాగానే 2 పిల్లలతో కొద్దిసేపు పక్క ఆడుకున్నాకనే నేను లంచ్కి వెళ్తాను. ఎందుకంటే ఎట్లాగో మనము చికెన్ పెట్టడం అది ఇది టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో పిల్లలతో ఆడుకుంటాను. అండ్ వీడు చాలా కన్నింగ్ తెలుసా, వీడు ఏం చేస్తారు ఏందని బాగా గమనిస్తాడు పర్సన్స్ని, ఈ సిస్టమ్స్ అవన్నీ బాగా గమనిస్తాడు. సో మన మీల్ ప్రిపేర్ అయ్యాక కంటిన్యూ చేస్తాను వీడియో. లంచ్ ప్రిపేర్ అయ్యే టైంలోనే మనం ఒకటి నిన్న 2-wheelerకి కొటేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు పాలసీ చేయమని చెప్పేసి మనకి కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ అమౌంట్ షేర్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ పాలసీ చేద్దాం. కొంచెం మేబీ బ్లర్ ఉంటుండొచ్చు వాళ్ళ డీటెయిల్స్, ఎందుకంటే వాళ్ళ ఆధార్ ప్యాన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం నేను బ్లర్ చేయడానికే చూస్తాను. సో కస్టమర్కి వచ్చేసి మనము ఐసిఐసిఐలో కొటేషన్ ఇవ్వడం జరిగింది అండ్ పాలసీ కూడా ఐసిఐసిఐలో చేస్తున్నాము. మీకు 2-wheeler కానీ 4-wheeler కానీ ఏదైనా వెహికల్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్ ఉంటే మనని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అన్ని రకాల కంపెనీస్తో టైఅప్ ఉన్నాం, ఎక్సెప్ట్ ఒక కంపెనీ, ఆకో కంపెనీతో మనం టైఅప్ లేము. యాక్చువల్లీ ఆకో అనేది ఆఫ్లైన్లో లేదు, ఓన్లీ త్రూ ఆన్లైన్ మాత్రమే చేస్తారు. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా మీరు కొటేషన్ తీసుకోండి. కొటేషన్ తీసుకున్నంత మాత్రమే పాలసీ చేసుకోవాలని. మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా మీరు ఏదైనా పాలసీ రివ్యూ చేయాలి అనుకుంటే మన నెంబర్కి వాట్సాప్ చేయండి. మన నెంబర్ వచ్చేసి 9010630704 లేదా 9492130704. నేను ఈ పాలసీ చేశాక మీకు నా లంచ్ ఎలా ఉంటుంది అని, నేను ఏం మీల్ తింటాను అనేది పూర్తిగా చెప్తాను. సో పాలసీ చేశాక కలుద్దాం. సో పాలసీ చేయడం కంప్లీట్ అయిపోయింది, అంతలోనే మన మీల్ కూడా రెడీ అయిపోయింది. సో అసలు నేను ఏం తింటా లంచ్లో, నా డైట్ ఏంటో కూడా నేను చెప్తా చూడండి. చాలా సింపుల్ ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారు అంటే డైట్ చేస్తుండు కదా రైస్ తినరు అనుకుంటారు. లేదు ఫ్రెండ్స్, నేను ఎవ్రీడే మధ్యాహ్నం 180 నుంచి వెళ్ళి 250 grams రైస్ కంపల్సరీ తింటాను. ఇంట్లో ఏ కర్రీ వండితే ఆ కర్రీ. ఈరోజు గోబీ కూర వండినట్లున్నారు. చికెన్ బ్రెస్ట్ ఫ్రెండ్స్, ఇది ఏందో అనుకునేది చికెన్ బ్రెస్ట్, చికెన్ పీసెస్ ఇంతకుముందుకు చూపించాను కదా ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి. వీక్లీ 3 days చికెన్ బ్రెస్ట్ అండ్ 2 days వచ్చేసి ఏదైనా లైక్ పన్నీర్ కానీ ఎగ్స్ కానీ ఏదైనా తింటాను. అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ మిస్ అయ్యేది ఏంటి అంటే సలాడ్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయిపోయాయి ఇంట్లో. నార్మల్గా క్యూకుంబర్ ఇంకా క్యారెట్ తింటుంటాను. అండ్ ఇది కాకుండా బటర్ మిల్క్, అన్నం కంప్లీట్ అయ్యాక ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా తాగుతాను. ఇదే నా లంచ్ ఫ్రెండ్స్. ఎక్స్పెన్సివ్గా ఏం పోకుండా. అండ్ డైట్ చేస్తున్నారంటే రైస్ తినొద్దు అనుకుంటారు, బట్ నేను మాత్రం కంపల్సరీ నా లంచ్లో రైస్ తింటాను. తిన్నాక మిగతాది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత సింపుల్ ఉందో నా లంచ్. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే డైట్ చేయడం అంటే ఏదో చేయాలి, బయటకు వెళ్ళి ఫుడ్స్ తెచ్చుక తినాలి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తినాలి అనుకుంటారు. అలాంటిది ఏం ఉండదు ఫ్రెండ్స్. ఉన్న సింపుల్ ఇంట్లో దొరికే వాటితోనే మనం డైట్ చేయొచ్చు. నేను ఇలా ఇంట్లో దొరికే వాటితోనే డైట్ చేస్తూ 22 kgs తగ్గాను. యాజ్ వెల్ యాజ్ డైట్ ఒక్కటే కాదు, ఎక్సర్సైజ్, జిమ్ కూడా చేయాలి. సో తిన్నాక మిగతాది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బాయ్. సో లంచ్ అయిపోయాక మనం కొంచెం బయటకు వెళ్ళే వర్క్ ఉండేది ఫ్రెండ్స్. సో బయటకు వెళ్ళేసి వచ్చాము. యాక్చువల్లీ రెగ్యులర్గా ఇదే వర్క్స్ అని కాదు, మనకి మెయిన్స్ ఏంటంటే కాల్స్ ఫాలోఅప్ చాలా ఉంటుంది. మనం రెగ్యులర్గా మన కస్టమర్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ రెన్యువల్ ఉన్నాయో వాళ్ళకి కాల్స్ చేస్తూ ఉంటాము. సో కొటేషన్స్ చెప్పడము, రెన్యువల్ ప్రీమియం ఎంత అవుతుంది అండ్ ఏ కంపెనీలో బెస్ట్ ఉందో చెక్ చేస్తుంటాం. చాలా వరకు మన టైం అందులోనే పోతుంది. మీకు అది చూపించలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకున్నదే ఒక మొబైల్, నేను కాల్ చేసేది కూడా ఇదే మొబైల్ నుంచి వెళ్ళి. సో మళ్ళీ ఇప్పుడు నేను కాల్ చేస్తుంటే అది రికార్డ్ చేయలేను కదా. సో డైలీ ఒక 2 to 3 hours మాత్రం మనకి కాల్స్ ఫాలోఅప్స్ కోసమే వెళ్తుంది. అండ్ మనకి ఎవరైతే రెన్యువల్ కొటేషన్స్ కోసము, లేదనుకోండి ఎవరైనా ఫ్రెష్ లీడ్ వచ్చింది అనుకోండి దాన్ని కొటేషన్స్ ఇవ్వడము అవన్నీ.
అండ్ మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అవుతుంది. ఇప్పుడు వరకు మనం 4 పాలసీలు చేయడం జరిగింది. అందులో 2 వచ్చేసి మన ఓన్ రెన్యువల్ కస్టమర్స్, ఒకటి 2 వచ్చేసి మనకి ఆన్లైన్లో కాల్ చేయడం అని యూట్యూబ్ ద్వారా చూసి చేసిన వాళ్ళు. మేబీ ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి చాలామంది నా ఆన్లైన్లో ప్రొఫైల్ కూడా ఉంటుంది గూగుల్లో, నియర్ మీ ఇన్సూరెన్స్ ఆఫీస్ అని కానీ, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్డ్ అలా ఎవరైనా ఉంటే మనకి కాల్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తే మన ప్రొఫైల్ చూపిస్తుంది. అండ్ కొందరికి ఒక డౌట్ ఏముంటుంది అంటే, మీరు ఆన్లైన్లో కొటేషన్ తీసుకున్నారు అనుకోండి, రెగ్యులర్ ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళేసి వెహికల్ నెంబర్ వస్తే అన్ని కంపెనీలో ఎంత వస్తుంది అని ఉంటుంది. బట్ మాకు అలా ఉండదు ఫ్రెండ్స్. ఏజెంట్స్కి ఏ కంపెనీది ఆ కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి టాటా ఏఐది, టాటా ఏఐజికి సపరేటు. ఇది వచ్చేసి ఇఫ్కో టోకేది, ఇది వచ్చేసి రాయల్ సుందరంది, ఇది వచ్చేసి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ది. ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మాగ్మా అని, డిజిట్ అని చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మాగ్మాది. మీకు ఒక కొటేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ యాజ్ ఎ ఏజెంట్గా నార్మల్గా పాత పాలసీ ఉన్నదా, ఒకవేళ ఎన్సీబీ ఉన్నదా, క్లెయిమ్ ఉన్నదా, అది మేక్ ఏంటి, మోడల్ ఏంటి చూసి మాకున్న ఎక్స్పీరియన్స్తో ఇది ఏ కంపెనీస్లో చేస్తే వర్కౌట్ అవుతుంది చెక్ చేసుకొని ఆ కంపెనీలో కొటేషన్ చెక్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ 2 to 3 కంపెనీస్లో కంపల్సరీ చెక్ చేస్తాము. సో ఈ 2-3 కంపెనీస్ చెక్ చేసి కస్టమర్కి కంపేర్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ 2-3లో కూడా బెస్ట్ ఏది ఉంది చెప్పి అందులోనే మనం పాలసీ చేయడం జరుగుతుంది. బట్ మీరు అనుకునేటట్లు ఆన్లైన్లో వచ్చినట్లు వెహికల్ నెంబర్ ఎంట్రీ అయిన మొత్తం డేటా రావడం అనేది మా దగ్గర ఉండదు. మేము ప్రతిదీ మాన్యువల్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పాలసీ నెంబర్, పీవైపీ డీటెయిల్స్ ఏంటి, ఆర్సీ డీటెయిల్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మేము ఎంట్రీ చేయాలి ఫ్రెండ్స్. ఇదే మా వర్క్. ఎక్కువ శాతం కొటేషన్ ఇవ్వడంలోనే పోతుంది. మీకు ఒక్క నిమిషం నా పర్సనల్ పాలసీ చూపిస్తాను. నాది నెక్స్ట్ మంత్ యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఉంది. సో ఇక్కడ పాలసీ ఎందులో ఉంది అంటే, నేను నార్మల్గా నా యూసేజ్కి వస్తామని చెప్పేసి నేను ఇంతకుముందుకు నివాబుప్పలో ఉండే, ఇప్పుడు కేర్లోకి మార్చి అదే కొటేషన్ నాది కూడా చెక్ చేసుకుంటున్నాను ఎంత వస్తుంది ప్రీమియం. ఇది ప్రతిదీ దానికి డిఫరెంట్ ఉంటుంది. మేము కొటేషన్ తీసుకోవడానికి జనరల్గా మీరు ఆన్లైన్తో కంపేర్ చేస్తే కొంచెం టైం తీసుకుంటారు ఏజెంట్స్. మార్నింగ్ నేను ఒక వెహికల్కి, ఒక ట్యాక్సీ ప్లేట్కి, ఇంకొకటి గూడ్స్ క్యారేజ్ వెహికల్కి కొటేషన్ ఇవ్వడం జరిగింది. సో గూడ్స్ క్యారేజ్ పర్సన్ నిన్న నైట్ కాల్ చేశారు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళంగానే మీకు అది కొటేషన్ ఇచ్చాను. ఇంకా పెండింగ్ ఉంది, అంటే కన్ఫర్మేషన్ రాలేదు చేయాలా వద్దా అనేది. ఒక ట్యాక్సీ ప్లేట్ అతను వేరే చిన్న గోల్కొండ నుంచి ఏమో ఫోన్ చేశాడు, కొటేషన్ ఇచ్చాము, అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఒక రోజులో 3:30 వరకు మనం చేసిన వర్క్స్ ఏమేమి ఉన్నాయో, ఎస్పెషల్లీ మీకు చాలా వరకు చెప్పాను కదా, కాల్స్ ఇది మాత్రం చూపించలేను, మనం కాల్స్ ఫాలో అప్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. మనకు ఒక కస్టమర్ వచ్చి కాల్ చేయడం వల్ల ఆఫీస్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. టైం అరౌండ్ 5 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంతలోనే మనకి పొల్యూషన్ కూడా వచ్చింది. సో చెప్పా కదా మన దగ్గర పొల్యూషన్ కూడా ఉంది అని చెప్పేసి. సో పొల్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. సో చూడొచ్చు, పొల్యూషన్ కూడా చేస్తాము. మన దగ్గర పొల్యూషన్ చేయాలంటే మాత్రం కంపల్సరీ వెహికల్ తీసుకొని రావాలి. సో ఆన్లైన్లో భయ్యా నా వెహికల్కి పొల్యూషన్ చేయండి అని చెప్తే మాత్రం చేయలేము. సో ఇదొకటి అర్థం చేసుకోండి. ఎవరైతే నియర్ బై ఉంటారో వాళ్ళు పొల్యూషన్ కోసం రావచ్చు. ఎనీ టైం మీరు కాల్ చేయవచ్చు. నా ఇంకొక 10-15 డేస్ అయితే మన ఎంప్లాయ్ ఉంటాడు, అప్పటి వరకు మాత్రం నేనే ఉంటాను. ఇంకొక బండి వచ్చింది ఫ్రెండ్స్, సెకండ్ వెహికల్. ఈ వెహికల్ కూడా పొల్యూషన్ చేయడం జరిగింది. పొల్యూషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అరౌండ్ 7:30 అవుతుంది ఫ్రెండ్స్ టైం. సో ఈరోజు ఆఫీస్ క్లోజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే 8 to 8:30 వరకు ఉండేది. ఈరోజు సాటర్డే కదా, అందులో మనం ఒక్కరమే ఉన్నాము. సో అందుకని చెప్పేసి తొందరగా క్లోజ్ చేస్తున్నాము. ఇంటికి వెళ్ళాక మిగతా వీడియో అనేది కంటిన్యూ చేసేద్దాం. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాము, ఫ్రెష్ అయ్యాం. అండ్ ఇవాళ సాటర్డే కదా, కొంచెం డిన్నర్ కూడా తొందరగా అయిపోయింది. అండ్ నేను డిన్నర్లో ఏం తిన్నాను అంటే, రెగ్యులర్గా వీక్లీ 2 days వచ్చేసి చపాతీ తింటాను, చపాతీ కానీ ఫుల్కా కానీ. ఒక 2 days వచ్చేసి ఇడ్లీ తింటాను. మిగతా 3 days వచ్చేసి సూప్ కానీ లేదనుకోండి స్టీమ్డ్ వెజిటేబుల్స్ లాంటివి తీసుకుంటాను. అండ్ ఇంకోటి, ఈవినింగ్ ఎవ్రీ డే ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయింది అనుకోండి, గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తాగుతాను. ఒకవేళ 2 పాసిబుల్ కాకపోతే నార్మల్ చాయ్ తాగుతాను, బట్ కొంచెం షుగర్ తక్కువ. నేను లాస్ట్ 10 months అంటే 10 months ఫిబ్రవరి నుంచి వెళ్ళి నేను ఇదే డైట్ ఫాలో అవుతున్నాను. ఈ డైట్ ఫాలో అవుతూనే నేను 22 kgs తగ్గాను. సో ఇంకా డైట్ మెటర్ పక్కకు పెట్టినట్లయితే ఈరోజు మనం వీడియో షూట్ చేసేది ఉంది. ఎవ్రీ 2 daysకి ఒకసారి నేను వీడియో షూట్ చేశాను. చేసిన ప్రతిసారి ఒక షార్ట్ వీడియో అండ్ ఒక లాంగ్ వీడియో చేస్తాను. సో అది ఎలా సెటప్ చేసుకున్నాను మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టుకుంటాను. ఇదొక లైట్, అది గ్రీన్ స్క్రీన్. ఒకవేళ ఏదైనా స్క్రిప్ట్ రాసుకునేది ఉంటే ఇక్కడ పెట్టుకుంటాను.
చదువుకోవడానికి చెప్పడానికి. అండ్ ఇది అండ్ దీన్నే నేను ఈ ట్రైపాడ్ని షార్ట్స్ తీయాలి అనుకుంటే ఇది మల్టిపుల్ యూజర్ ట్రైపాడ్ ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసేసి ఇలా చేంజ్ చేసి షార్ట్ ఏమన్నా తీయాలి అనుకుంటే వేరే యాంగిల్లో షార్ట్ తీస్తాము. సో ఈరోజు వీడియో ఉంది, మిగతాది వీడియోలో. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. ఒక్క 2 minutes ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఒక్క 2 minutes నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరితోని. మీకు చెప్పే అంత పెద్దవాడిని కాకపోయి ఉండొచ్చు అండ్ మోటివేటల్ స్పీకర్ అయితే అంతకన్నా కాదు. బట్ ఒకటి, ఏది చేయాలన్నా మీలో ఒక ఆస్క్ అనేది ఉండాలి. అంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ అనేది ఉండాలి. నేను 22 yearsలోనే ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అండ్ ఒక ఎంప్లాయీని పెట్టుకొని అతనికి శాలరీ ఇస్తూ అండ్ నేను నా జీవితాన్ని గడుపుతున్నా, అది కూడా 25 years ఏజ్లోనే. చాలామందికి దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నా గురించి నేనే ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే నేను నా 6th classలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఇవి అని చూసి. అండ్ చాలామందికి తెలుసో తెలియదు, నేను సింగిల్ పేరెంట్ని. మా మదర్ ఒక్కరే ఉన్నారు, ఫాదర్ లేరు. అండ్ నేను ఎలాంటి పొజిషన్ నుంచి వచ్చానంటే, నేను సిటీకి వచ్చిన కొత్తలో సికింద్రాబాద్కి వెళ్ళేసి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్ మేము. అంటే సికింద్రాబాద్లో ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సికింద్రాబాద్లో 100కి 2 జతలు 3 జతలు బట్టలు వేశారు. అలా సెకండ్ హ్యాండ్లో బట్టలు కొనుక్కున్న నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, లైఫ్లో ఏదన్నా ఒకటి సాధించాలి, జాబ్ చేయకూడదు. ఒకవేళ జాబ్ చేసినా కూడా నాకంటూ సొంత గుర్తింపు నేను తెచ్చుకోవాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఏదో సాధించినా అని చెప్పట్లే, బట్ ఎంతో కొంత సాధించా. నాకు నేను కష్టపడుకుంటున్నాను, నేను ఒక పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అండ్ నేను ఎవరిని చేయి 1 రూపీ కూడా అడగట్లేదు. రెండోది, ఎప్పుడైనా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పైసలే లేవు, ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటావు ఏంటి, మళ్ళీ నువ్వేమన్నా స్టాక్స్ లాంటివి మాకేమన్నా ప్రిఫర్ చేస్తున్నావు అంటే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నాకు అసలు యూట్యూబ్ ఛానల్ గురించి అంత ఐడియా లేదు. సో అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలి ఏంటి అని సెర్చ్ చేస్తున్న టైంలో సందీప్ రాజ్ వర్మ అని చెప్పేసి నా యూట్యూబ్కి మెంటర్ తను. సో నేను అతన్ని క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు అతను నాకు మెంటర్ ఫ్రెండ్స్. అంటే యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అండ్ ఎలా ఎంగేజింగ్గా మాట్లాడాలి అవన్నీ తన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ అంటే నేను అక్కడ ఒక సమ్ అమౌంట్ పెట్టి అతనిని నా మెంటర్గా తీసుకున్నాను. వెరాస్ ఇప్పుడు మాకు ఒక తెలుగు కమ్యూనిటీ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడ ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ యూట్యూబ్ పెట్టి సక్సెస్ కావాలనుకునే వాళ్ళు అక్కడ ఆ గ్రూప్లో ఉండడం జరుగుతుంది. అది మనకు ఒక బూస్ట్ లాంటిది. నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది కంపల్సరీ ఉండాలి. నేను ప్రతి స్టేజ్లో మెంటర్ని పెట్టుకుంటూ వెళ్తుంటాను నా స్తోమతను బట్టి. ఎగ్జాంపుల్, నేను జిమ్ చేయడానికి పర్సనల్ ట్రైనర్ని పెట్టుకున్నాను. నాకు కలిసి వచ్చిన మేటర్ ఏంటి అంటే, శంకర్ గారు ఎవరైతే ఉన్నారో 1 రూపీ కూడా పర్సనల్ ట్రైనింగ్ తీసుకోలేదు. నార్మల్గా అయితే 10 to 20,000 మధ్యలో ఛార్జ్ చేస్తారు పర్ మంత్ పర్సనల్ ట్రైనింగ్, మీకు తెలుసు. బట్ నా దగ్గర 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. ఎందుకంటే నేను అంత ముందుకు తనకు తెలుసు. అండ్ ఒకవేళ నువ్వు వెయిట్ లాస్ అవుతే చూద్దామన్నాడు. అండ్ నేను 3 monthsలో వెయిట్ లాస్ అయ్యేసరికి తను అసలు నమ్మలేకపోయాడు. రెండోది వచ్చేసి, అంటే ఇంత డెడికేటెడ్ పర్సన్ ఎవరు లేరు నవీన్, సో నేను నీ దగ్గర ఫీజు తీసుకోవట్లేదు అండ్ నాకు వద్దు కూడా అన్నాడు. మా కోచ్కి ఎప్పుడు నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను. అండ్ రెండోది, డైట్కి నేను ఎక్కడైనా బెస్ట్ నా లైఫ్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైనా ఉంది అంటే డైటీషియన్కి. నేను గోకి అని ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఒక డైటీషియన్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. తను ఏంటంటే మనకి ఆన్లైన్లో ఏం డైట్ తీసుకోవాలి, ఎలా తినాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. తను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఇవే ఫుడ్స్ ఎందుకు తినాలి అండ్ ఈ ఫుడ్స్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అని మొత్తం చెప్పేవాళ్ళు. దీనివల్ల ఇప్పుడు నేను నా ఓన్గా నాకు నేనే డైట్ చేసుకోగలను అండ్ ఇంకొకరికన్నా కావాలి అంటే కూడా నేను చెప్పగలను. అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే డైట్ సెట్ కాదు, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్కి ఒక్కొక్క డైట్ సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నా బిజినెస్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈవెన్ బిజినెస్కి కూడా ఒక కోచ్ని పెట్టుకున్నాను. కోచ్ ఎవరో కాదు ఫ్రెండ్స్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, హౌ టు గ్రో ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అని తెలుసుకోవడం కోసం వేణు కళ్యాణ్ గారు ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ చేయడం లేదు. వారు హౌ టు బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ అని చెప్పేసి కొత్త కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ నేను తన దగ్గర మెంటర్షిప్ తీసుకోవడం జరుగుతుంది నా బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసం. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇవి ఫ్రెండ్స్, అంటే ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది మనకి
నాలెడ్జ్ పెంచుకునేటట్లు ఉండాలి, కానీ అవసరం లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం కన్నా అవసరం ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద దానికి మల్టిపుల్ వస్తుంది అని నేను నమ్ముతాను. అండ్ మీకు డెడికేషన్ ఉండాలి. ఎందుకంటున్నానంటే నేను బైక్ తీసుకున్నాను, ఎక్స్పల్స్ వెహికల్, ఆఫ్ రోడ్ వెహికల్ నాకు తీసుకోవాలి. బట్ నా డ్రీమ్ ఏంటి, లదాఖ్ వెళ్ళాలి. లదాఖ్ వెళ్ళాలి అంటే సమ్ ఖర్చు అవుతుంది, ఇంట్లో అడిగితే ఇస్తారో అయ్యారో, అప్పు చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ నేను నా సొంత వెహికల్ మీద వెళ్ళాలి అండ్ నా సొంత మనీతో వెళ్ళాలి అండ్ ప్రాపర్ ప్లాన్ ఉండొద్దు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రాపర్ ప్లాన్ ఉండొద్దు. జస్ట్ ఒక 4-5 డెస్టినీ పాయింట్స్ పెట్టుకోవాలి, ఆ పాయింట్స్లో వెళ్తూ ఉండాలి. ఇది నేను పెట్టుకున్న గోల్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ డే నాగ్పూర్ వెళ్ళాను, నాగ్పూర్ నుంచి వెళ్ళి ఝాన్సీ నుంచి వెళ్ళి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వెళ్ళి లదాఖ్కి సోలో చాలామంది చేశారు. బట్ నేను చేయడం నాకు అసలు నమ్మశక్యంగా ఇప్పటికీ లేదు. నిజంగానే నేను పోయానా అని ఇప్పటికీ అనిపిస్తుంది. మొత్తం 15 days రైడ్ ఫ్రెండ్స్. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అది నా డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నా. రెండోది, చాలామంది ఏం చేస్తున్నారు అంటే 10,000కి 12,000కి 15,000కి జీతం చేస్తున్నారు. జాబ్ చెయ్యండి, కాదనట్లే. సంవత్సరాలు జాబ్ చెయ్యకండి. కొంతమంది మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, మేము ఇప్పుడు జాబ్ చేయండి, బిజినెస్లోకి దిగలేము అంటారు. అది ఒక్కొక్కరికి ఈవెన్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నా కూడా నేను బిజినెస్లోకి దిగడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మంత్లీ 5,500, అప్పుడు ఆ టైంలో నా బైక్ ఈఎంఐ కట్టుకోవాలి అండ్ ఇంటి రెంట్ కట్టుకోవాలి అండ్ ఆఫీస్ రెంట్ కట్టుకోవాలి. నా దగ్గర 1 రూపీ కూడా లేదు. మళ్ళీ నేను 2 ప్రింటర్స్ కొనుక్కున్నాను, ఒక టేబుల్ అండ్ ఒక కూలరు, ఇవన్నీ పెట్టుకొని నా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఒకరి దగ్గర అప్పు చేసి అవన్నీ కొనుక్కొని అండ్ అదే ఆఫీస్ మీద నెక్స్ట్ 3 months తర్వాత రిటర్న్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. పేషెన్స్ ఉండాలి. అండ్ ఈరోజు 1 రూపీ కూడా అప్పు లేకుండా ప్రశాంతంగా ఉన్నా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరికైనా వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా, మీరు షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకుంటుంటే మాత్రం కంపల్సరీ ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు నా దగ్గరనే తీసుకోండి అని చెప్పాను. మీరు కొటేషన్ తీసుకున్నంత మాత్రాన ఇన్సూరెన్స్ చేసుకోవాలని కూడా లేదు. మన దగ్గర ఒకసారి కొటేషన్ తీసుకున్న తర్వాత మీరు షోరూంలో కంపేర్ చేసుకొని చూడండి, ఎక్కడ తక్కువ అక్కడ చేసుకోండి. షోరూమ్ వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తారు, ఏంటి కంపల్సరీ షోరూంలోనే చేయాలి అని చెప్పి. అలా ఏం ఉండదు. ప్లీజ్ మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. అండ్ సెకండ్ది వచ్చేసి, పైసలు మీరు కడుతున్నారు, వాళ్ళు కాదు. మీరు కట్టే పైసలకు వాళ్ళకి ఎందుకు భయపడతారు? నాకు తెలిసిన ఒక అన్న రీసెంట్లీ టాటా కార్ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఘోరం ఏంటంటే ఆయన ఫైనాన్షియల్ ఫీల్డ్లోనే ఉన్నాడు, ఇన్సూరెన్స్ సంబంధించిందే, బట్ వెహికల్ ఇన్సూరెన్స్ కాదు. కారు ఫోటో పెట్టాడు, న్యూ వెహికల్ టేకెన్ అని. అన్న ఏమైందన్న ఇన్సూరెన్స్ ఏడా తీసుకున్నాం అంటే, షోరూమ్ ఒకటి చెప్తిన్లే, ఇంకా వాడు బండి ఇవ్వని అన్నాడు, సో ఎందుకులే వచ్చింది లొల్లి అని చెప్పి చేసుకున్నాను. అన్న వేరే వాళ్ళకి తెలియదు అన్న, నీకు తెలుసు కదా అంటే, ఆ టైంలో ఇంకా ఏం అర్థం కాలే, ఎందుకు ఇంకా వాడు ఇంజన్ వ్యారంటీ రాదు, అది రాదు, ఇది రాదు, బెదిరించాడు అని అంటున్నాడు. అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ద డే రూల్ ఒకటే, షోరూంలోకి వెళ్ళి వెహికల్ వెళ్ళే లోపు మీరు ఇన్సూరెన్స్ షోరూంలో సబ్మిట్ చేయాలి. మీరు మాకు ఓన్లీ వెహికల్ డ్రాఫ్ట్ కాపీ పంపిస్తే మేము 1/2 hourలో మీకు పాలసీ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ పాలసీకి సబ్మిట్ చేసేసి మీరు వెహికల్ అనేది డెలివరీ తీసుకోవచ్చు. అండ్ సెకండ్, హెల్త్ ఇన్సూరెన్స్ 550కే ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కేవలం 3,000కే 10 కోట్ల ఇన్సూరెన్స్, లేదనుకో 10 లక్షలకి ఇన్సూరెన్స్. ఇవన్నీ ట్రాప్ ఫ్రెండ్స్. కరెక్ట్ పాలసీ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకండి. బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, అన్ని కంపెనీలు బెస్టే ఫ్రెండ్స్, బట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక పర్సన్ ఏరియా బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది, ఒక పర్సన్ లివింగ్ స్టైల్ బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది, అండ్ ఒక పర్సన్ పీఈడి కేసు బట్టి ఒక కంపెనీ బెస్ట్ ఉంటుంది. పర్టికులర్గా ఇదే కంపెనీ బెస్ట్ అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. యాజ్ ఏ ఏజెంట్గా మా పని ఏంటంటే, ప్రతి పర్సన్ దగ్గర మేము ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళ్తామో, లేదా వాళ్ళు మా దగ్గరికి వస్తారో, మేము ఫస్ట్ అనలైజ్ చేస్తాం. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళ పీఈడి కేసు ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు, వీళ్ళ ప్రీమియం తీసుకునే కేటగిరీ ఏమున్నది చూసి దాన్ని బట్టి మనం సూట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లోకి వెళ్ళారు అన్ని బెస్ట్ అని, వానికి ఏది నచ్చితే అది ఇచ్చేస్తాడు. అలా కాదు, మనం ఏది బెస్టో సూట్ చేసి చెక్ చేసి కంపేర్ చేసుకోవడానికి ఆన్లైన్ బెస్ట్, పాలసీ తీసుకోవడానికి ఏజెంటే బెస్ట్ అండ్ బెస్ట్. నా దగ్గరనే కాదు, మీ దగ్గరలో ఎక్కడ ఏజెంట్ ఉన్నా వాళ్ళ దగ్గర మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆన్లైన్లో మాత్రం వద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఐ హోప్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే
కమెంట్ చేయండి, వీలైనంత తొందరగా దానికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.